వెల్కమ్ టు ప్రెస్ టీవీ తెలంగాణ. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఉన్నాం. కొండా సుస్మిత చేసినటువంటి సంచలన వ్యాఖ్యలు డైరెక్ట్గా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడిందంటూ కూడా సంచలనం మారింది. దీనికి సంబంధించి గాంధీ భవన్లో కూడా కొండా సురేఖ గారికి 3 రోజుల వరకు ఏదో ఒకటి మాట్లాడి దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలి అని చెప్పేసి కూడా నోటీస్ వచ్చింది. ఇదే అంశంపైన మాట్లాడదాం. మనతో పాటు అనిత గారు ఉన్నారు. దీనికి సంబంధించి హ్యాండ్లూమ్ వైస్ చైర్మన్. ఎట్లా చూస్తారు మేడం దీనికి సంబంధించి? అంటే చాలా రోజులుగా ఈ నోటీసులు ఇవ్వడాలు, షోకాజ్ నోటీసులు ఇవ్వడాలు తీసిన పెద్ద ఎత్తున క్రమశిక్షణ సంఘం సీరియస్ అవుతా ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకుల విషయం. ఎట్లా చూస్తారు ఈ దీనికి సంబంధించి కొండా సురేఖ కూతురు యొక్క కామెంట్స్ని ఏ విధంగా చూసుకోవచ్చు? ఎవరైనా కూడా లక్ష్మణ రేఖ అనేది క్రాస్ చేస్తే తప్పకుండా క్రమశిక్షణ కమిటీ అనేది యాక్షన్ తీసుకుంటుంది. రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్ని కూడా చూస్తే చాలా మందికి షోకాజ్ నోటీస్ ఇచ్చింది, సస్పెండ్ కూడా చేశారు. కాబట్టి సుష్మా గారు మీరు ఇవన్నీ గుర్తు చేసుకోండి. నెక్స్ట్ ఏమవుతుంది మీరు చేసే బిహేవియర్. ఇన్ని రోజులు మేము ఇగ్నోర్ చేసాం, ఏంటంటే చలో వాళ్ళ డాటర్ అని ఇగ్నోర్ చేస్తూ వచ్చాం. కానీ ఈసారి ఇంకా మితిమీరి మీరు అసలు రెచ్చిపోయి ఇలా మా రోడ్డు మీద పడి అరవడము, మాట్లాడడం, ఇది యాక్చువల్ నాన్ పొలిటికల్ అండ్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ వీ వోంట్ యాక్సెప్ట్ ఆల్సో. ఇక్కడ కొండా సుస్మిత కూడా మాట్లాడుతూ ఈ పరకాల ఏరియా నాది, ఇక్కడ మా అమ్మ నాన్న మొత్తం చాలా మంది ప్రజలు చూసుకున్నారు, ప్రజలందరూ మా అమ్మ నాన్న కాపాడుకున్నారు, ఇక్కడ డైపర్లు వేసుకుని ముసలి వాళ్ళకి టికెట్లు ఇస్తా ఉన్నారు, 20 ఏళ్ళు నేనే ఎమ్మెల్యే, నువ్వు వస్తావు రా చూసుకుందాం, ఎవరు గెలుస్తారో చూపిస్తా అంటూ కూడా శపథం విసిరింది ఒక రేవంత్ రెడ్డి గారికి, సీఎం గారికి. ఎట్లా చూస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె ఎంతవరకు వర్క్ చేసిందండి కాన్స్టిట్యున్సీలో? అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ప్రజల్లోనే ఉంటారు, పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు పబ్లిక్లోనే ఉంటారు, పబ్లిక్ కోసమే వర్క్ చేస్తున్నారు. కాబట్టి సీఎం గారు ఆయనకి మద్దతు ఇస్తా అని చెప్పారు. నువ్వు పని చేసి చూపించమ్మా, నువ్వు అసలు ఎంత పని చేస్తావు, నువ్వు ఎంత పొగరుతో మాట్లాడుతున్నావు, అసలు నీ వర్డ్స్ ఎంత యారోగెంట్గా ఉన్నాయి, పబ్లిక్ అందరు చూస్తున్నారు, నువ్వు ఏం చూసుకుని అంత నాకు పరకాల అందరూ నాకు సపోర్ట్ చేస్తారు, నీ బిహేవియర్ చూస్తేనే తెలిసిపోతుంది పబ్లిక్కి. నువ్వు పిలిస్తే ఎవరు రారు, నీ బెదిరింపులకు ఎవరు భయపడరు, ఏంటంటే గుండాయిజం చెలాయిస్తున్నావు నువ్వు. ఇక్కడ వాళ్ళ నాన్న కొండా మురళి కూడా ఎమ్మెల్సీ టికెట్స్ ఇస్తా అని చెప్పి మోసం చేసింది. అదేవిధంగా టీపీసీసీ ప్రెసిడెంట్ కావడానికి మా కుటుంబ దగ్గరికి వచ్చి నువ్వు మాట్లాడావు, తర్వాత టీపీసీ ఇచ్చినాక దగ్గర కూడా వచ్చి ధన్యవాదాలు కూడా తెలిపావని మర్చిపోతున్నావా సీఎం కాగానే అని చెప్పేసి కూడా మాట్లాడతాం. మేడం గారికి హైయెస్ట్ పోర్ట్ఫోలియో ఇచ్చామండి, మినిస్ట్రీ ఇచ్చాము, ఇంకేం కావాలి? ఒక బీసీ మహిళగా సీఎం గారు హైయెస్ట్ పోర్ట్ఫోలియో ఇచ్చారు, ఇంకేం కావాలి? అన్ని మీకే కావాలంటే వేరే లీడర్స్ చాలా మంది ఉన్నారు, మీకంటే ఎక్కువ పనిచేసిన వాళ్ళు సీనియర్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా ఆపర్చునిటీ ఇస్తారు. రేపు వచ్చేలో ఎలక్షన్స్ వచ్చినప్పుడు నువ్వే ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు నీకు ఒక పోర్ట్ఫోలియో ఇస్తారు, ఫ్యామిలీలో ఒకరికి ఇస్తారు, అందరికి ఇచ్చుకుంటే ఏం కూర్చోలేరు కదమ్మా. సో ఇట్స్ వాట్ ఎవర్ యువర్ కమిటింగ్ ఈజ్ బేస్లెస్. అండ్ మీరు పెట్టే అలిగేషన్స్, ఇలా యూస్ చేసే వర్డ్స్, పచ్చ కాంగ్రెస్, అహంకారి అనే మాటలు, నువ్వు ఎంత పొగరబోతువో అందరికీ తెలుస్తుంది. నీ బిహేవియర్ అలాంటిది, కొంచెము పిచ్చి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఇది ఫస్ట్ ఒక్కసారి అంటే చలో మీ మదర్ వచ్చి అపాలజైజ్ చేసింది, ప్రతిసారి ఇలాగే చేస్తే మీకే డ్యామేజ్ అవుతుంది పొలిటికల్. అలాగే మాట్లాడుతూ రేవంత్ రెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు బ్రదర్స్ కూడా దాదాపు 200 కోట్లపై కూడా భూ కబ్జాలు చేస్తాను, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న భూములు మొత్తం కూడా వాళ్ళు కాజేసుకొని వాళ్ళ దగ్గర దాచేసుకుంటున్నారు, అవన్నీ కూడా ఆధారాలు బయట పెడుతున్నా, జోలికి వస్తే నువ్వు మళ్ళీ రీకౌంటర్గా మాట్లాడితే మాత్రం నీ అంత చూస్తారు రేవంత్ రెడ్డి కూడా పెద్ద ఎత్తున కామెంట్ చేస్తా ఉంది. ఆమె ఇవన్నీ మాట్లాడే ముందు ఫస్ట్ ఎవిడెన్స్తో మాట్లాడమనండి. ఏ ఎవిడెన్స్ లేకుండా ఇలా కాకిలాగా అరుస్తా ఉంటే ఏమి నడవదు, ఎవరు పట్టించుకోరు, అసలు అలాంటివి ఏమీ లేవు. ఏది ఉన్నా కూడా ప్రూఫ్స్తో మాట్లాడండి. మీ గురించి కూడా మాకు అన్నీ తెలుసు, కానీ మేమంతా చీప్ పాలిటిక్స్ ప్లే చెయ్యము. నువ్వు ఫస్ట్ ఏది మాట్లాడినా ఎవిడెన్స్తో మాట్లాడండి. ఇక్కడ కొండా సురేఖ గారు కూడా నోటీసులు ఇచ్చారు, 3 రోజుల్లో మీ కూతురు మాట్లాడిన దానికి వివరణ ఇవ్వాలి, లేకపోతే ఒక యాక్షన్ తీసుకుంటాం, క్రమశిక్షణ సంఘం ఉంది అని చెప్పేసి కూడా నిన్న ఒక నోటీస్ అయితే పంపి ఏం జరిగే ఛాన్స్ అంటే వివరణ ఇచ్చే ఛాన్స్, ఇప్పటికే క్షమాపణ ఒకసారి కోరింది, మరొకసారి ఏమైనా చెప్పే ఛాన్స్ ఉందా, లేకపోతే ఆమెను కూడా బర్తరఫ్ చేసే ఛాన్స్ ఏమైనా ఉండబోతుందా? చూడండి, ఆల్రెడీ క్రమశిక్షణ కమిటీ నుంచి వాళ్ళు పంపించారు ఎక్స్ప్లెనేషన్ కోసం. అలాగే మీనాక్షి నటరాజన్ గారు హైకమాండ్ నుంచి చాలా సీరియస్ ఉన్నారు ఈ విషయం మీద, ఎక్స్ప్లెనేషన్ అడిగారు. పీసీసీ ప్రెసిడెంట్ గారికి ఇమీడియట్గా దీని మీద ఎంక్వైరీ చేసి రిపోర్ట్ పంపించమని కూడా వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కాబట్టి ఏదున్నా కూడా ఇంకా ఆ మేడం వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే కానీ ఏం యాక్షన్ తీసుకుంటారనేది we need to wait and see. సీఎం వ్యక్తి పైన విధంగా మాట్లాడడం, ఏ విధంగా ఎవరైనా పెద్దతల ఉందనుకోవచ్చు, వెనక ఎవరైనా సపోర్ట్ ఉంటేనే ఏదైనా ధైర్యం ఉంటే ఇలా మాట్లాడగలుగుతారు కదా, వాళ్ళ నాన్న కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా ఎమ్మెల్సీ రాలేదని చెప్పి కోపంతో మాట్లాడించుంటారని రకరకాల బయట సర్క్యులేట్ అవుతుంది. ఎట్లా చూస్తారండి? అంటే ఏమైనా ధైర్యం ఉందా, ఏం జరుగుతుంది అంటారా? ఈమె పర్సనల్ అజెండా తీసుకొని సీఎం గారిని అందరినీ అటాక్ చేస్తుంది. అది కాకుండా ఇండైరెక్ట్గా ఆపోజిషన్ వాళ్ళు ఏమన్నా ఈమెతో ప్లే చేపిస్తున్నారని అనుమానం కూడా మాకుంది. ఎందుకంటే ఇలాంటి వ్యాఖ్యలు మా కాంగ్రెస్ పార్టీలో ఎవరు మాట్లాడరు. ఆమె మాట్లాడే తీరు చూస్తుంటే ఆపోజిషన్ వాళ్ళ సపోర్ట్తో మాట్లాడుతున్నట్టుగా ఉంది. సుష్మిత గారు, ఇట్స్ ఏ వార్నింగ్.
మీరు వచ్చి అపాలజైజ్ చెప్పాలి, ఇలాంటివి మళ్ళీ రిపీట్ కావద్దు. మీరు పొలిటికల్లీ మీరు సక్సెస్ కావాలంటే మీ కాన్స్టిట్యున్సీలు వెళ్ళి పబ్లిక్కి వర్క్ చేయండి. ఇలా సభలు పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, మీడియా ముందుండి బ్లాక్మెయిల్ చేయడం అనేది ఆపేయండి. వి డిమాండ్ అపాలజైజ్ ఫ్రమ్ యూ.